హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. అంటే వీడియో చూసే మనం చాలా ఎక్సైట్‌మెంట్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చనమాట. సో, నాసిక్ వెళ్తూ ఉంటే మనకు అక్కడ ఎంతో ఫేమస్ అయిన ద్రాక్ష తోటలైతే ఫుల్‌గా కనిపించాయి మాకు. మేమైతే ఆ ద్రాక్ష తోటలోకెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేసామనమాట. ఒక మంచి తోటలో ఫుల్‌గా ద్రాక్ష ఉన్న తోట అయితే మీకు నేను చూపించబోతున్నాను. అలాగే ద్రాక్ష కోసిన తర్వాత కూడా ఆ తోటలు ఎలా ఉంటాయి ఏంటి, ఈ వీడియో అంతా చాలా షార్ట్ అండ్ క్యూట్‌గా మీకు ఓన్లీ గ్రేప్స్ తోటలు మాత్రమే చూపిస్తానండి. చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మేము ఆల్రెడీ ముందు వీడియోలో చూశారు కదండి మీరు, రైల్వే స్టేషన్ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని మేము నాసిక్ అయితే వెళ్తూ ఉన్నాము. నాసిక్ వెళ్తూ ఉంటే దారి పొడవుగా మనకి ఇలా ఫుల్గా గ్రేప్స్ తోటలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. కొన్ని కొన్ని తోటలు అయితే ఆల్రెడీ కాపు అయిపోయిందనమాట. మొత్తం కోసేసి ప్లెయిన్గా ఉన్నాయి. మీకు లాస్ట్లో నేను అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే తోట అయితే ఫుల్గా బాగా కాపుకి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళు కోసేసి బాక్స్లో ప్యాక్ చేసేసి పంపించేస్తారంట. ఇతర దేశాలకు కూడా పంపిస్తారంట ఇక్కడ నుంచి గ్రేప్స్ అనేవి. సో, ఇదైతే ఫుల్గా కాపు అయితే ఉంది. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. కానీ మనం అసలుకి టచ్ చేయకూడదండి. వాళ్ళు తోటల ముందు నార్మల్గా కోసేసి బాక్సుల్లో పెట్టేసి అక్కడ అలా అమ్ముతున్నారు. కానీ ఇలా తోటలో అయితే కొయ్యకూడదండి అని చెప్పారు. ఓకే, నేను జస్ట్ వీడియోస్, ఫొటోస్ అవి దిగుతామండి అని చెప్పి వాళ్ళని పర్మిషన్ అడిగి అక్కడ వాళ్ళు తోటలో కూర్చోన్నారనమాట చైర్స్ వేసుకొని. ఓకే అన్న తర్వాతే మేము తోటలోకి వెళ్ళామండి. చూశారు కదా ఎంత ఫుల్గా, ఇంత గ్యాప్ కూడా లేకుండా గుత్తులు గుత్తులుగా గ్రీన్ గ్రేప్స్, అలాగే లాస్ట్కి బ్లాక్ గ్రేప్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇంకా మేము చివరికి వెళ్ళలేదండి. మా పిల్లలు అసలే కొంచెం తుంటరోళ్ళు కదా, ఎక్కడ ఏం కట్ చేస్తారో వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. అసలుకే వాళ్ళకి తెలుగు రాదు, ఎందుకు వాళ్ళతో అని చెప్పి నేను హాఫ్ తోట వరకే తీశాను వీడియో. చూడొచ్చు మీరు ఎంత బాగుందంటే అలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. అంత బాగా అనిపించింది మాకైతే. సో, ఇంకా మేము తర్వాత బయటకు వచ్చిన తర్వాత గ్రీను, బ్లాక్ గ్రేప్స్ కొన్ని కొనుక్కొని దారిలో వెళ్తూ తింటూ వెళ్ళామన్నమాట. చూడొచ్చు మీరు. ఇంకా ఇక్కడ ఫేమస్ అంటే అండి చుట్టూతా మనకి ఇప్పుడు అక్కడ మా వాళ్ళు నిలబడి ఉన్నారు కదా, అది మొత్తం ఆనియన్స్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ తోట, అలాగే వెల్లుల్లి, ఇంకా చుట్టూ ఆరెంజెస్, పెద్ద పెద్ద మ్యాంగోస్ అయితే చక్కగా ఇప్పుడే పిందెలు, పూత ఇవన్నీ వచ్చున్నాయి అనమాట. ఈ తోట చుట్టూతా అవన్నీ ఉన్నాయి. అలాగే ఆనియన్స్, వెల్లుల్లి ఇవన్నీ ఏమో మనం ఎక్కడ వెళ్తున్నా దారి కొనాకి ఇట్లా కొంచెం గడ్డి ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకున్నారు. ఇదైతే మాత్రం పల్లి తోట అండి. వేరుశెనగ తోటలో వాళ్ళు పిచ్చి మొక్కలు గడ్డి ఉంటుంది కదా, అదంతా తీస్తున్నారు. దాని పక్కనే ఈ గ్రేప్ తోట. ఈ గ్రేప్ తోటలో అయితే చూడడానికి కూడా ఒక్క కాయ కూడా లేదు. ఇది మొత్తం కాపు అయిపోయిందంట. సో, అవి మొత్తం వాళ్ళు బాక్సులకి నింపేసి పంపించేశారు. చూశారు కదా. సో, అలా మేము దారి మొత్తం ఇలా గ్రేప్స్ తోటలు, అన్ని తోటలు చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ గార్లిక్, వెల్లుల్లి, పల్లీలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా మా చేతులతో మేము తీసి చూసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది అట్లా చూడడం అనేది. సో, తర్వాత ఫైనల్గా నాసిక్ అయితే వచ్చేసామండి. చూడొచ్చు మీరు. నాసిక్లో మన గోదావరి రివర్లో అయితే మేము ఇక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ త్రయంబకేశ్వరం అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు నాసిక్ ఫుల్ వీడియో చూడాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, చూడొచ్చు. సో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, గ్రేప్స్ తోటలు ఇవన్నీ, అలాగే నాసిక్ ఫుల్ వీడియో కూడా మీరు కింద ఉందండి, చూడొచ్చు. సో, వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.